మ్యామ్ మల్లిని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉమెన్స్కి సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఉమెన్స్ కాలేజ్ అంటేనే సేఫ్టీ సెక్యూరిటీ చాలా అవసరం అండి. అది లేకుండా ఏ పేరెంట్స్ కూడా మా దగ్గర జాయిన్ చేయరు. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీసీ కెమెరాస్. నిరంతరం వాళ్ళని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలాగే పిల్లలు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాస్టల్స్లో ఉంటూ ఉంటారు. కాలేజీలోనే మాకు హాస్టల్ ఉంది. అది చక్కగా 4-5 మెంబర్స్ మాత్రమే మేము ఒక్కొక్క రూమ్కి అలాట్ చేస్తూ ఉంటాము. అయితే వీళ్ళు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉండొచ్చు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళకి అలా వచ్చినప్పుడు కూడా ఈవెన్ అది నైట్ టైం అయినా వార్డెన్స్ 2 ఉంటారు మా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్ స్ట్రెంత్కి సరిపడా. వాళ్ళని మేము ఆ టైం అయినా సరే కాలేజ్లో కార్ అవైలబుల్, డ్రైవర్ అవైలబుల్, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాము, చూపించి తీసుకొస్తూ ఉంటాం. అలాగే వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఎవ్రీ పేరెంట్ తోటి మేము కాల్ చేసి పర్సనల్గా, పిల్లలు ఇచ్చిన నెంబర్స్ కాదండి, ఈ రోజుల్లో మీకు తెలుసు అమ్మాయిలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. అందుకని మేము పేరెంట్స్ దగ్గర నెంబర్స్ తీసుకొని ఫస్ట్లోనే అవి రికార్డ్ చేసి పెట్టుకుంటాము. దానిలో ఉన్న నెంబర్స్కే మేము కాల్ చేస్తాము. ఇలా పంపిస్తున్నామండి, పంపించమా, లేదా మీరు వచ్చి తీసుకెళ్తారా, అలా క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే మేము పిల్లల్ని బయటికి పంపిస్తూ ఉంటాము. అలాగే ఇంకా మేము చదువు విషయానికి వస్తే కూడా మేము వాళ్ళకి పంక్చువాలిటీ ఒకటి, మెయిన్ డిసిప్లిన్ ఒకటి, ఈ 2 ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. సార్ వాళ్ళు చెప్పినట్లుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి.